నమస్తే, నేను డాక్టర్ ఉజ్వల్ గాజులా, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్. ఇప్పుడు ప్రతిమ హాస్పిటల్ కూకట్పల్లిలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్లో భాగంగా ముఖ్యంగా పెద్ద పేగు సమస్యల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. పెద్ద పేగు నార్మల్గా మన శరీరంలో 1.5 మీటర్స్ వరకు ఉంటుంది. దీని యొక్క చిన్న పేగు నుంచి వచ్చిన ఫుడ్ పార్టికల్ డైజెస్ట్ అయిన తర్వాత పెద్ద పేగులోకి వచ్చినప్పుడు అవసరమైన విటమిన్స్ని, నీటిని అబ్జార్బ్ చేసుకొని మిగిలిన మలినాలను యానస్ అంటే పాయు అంటాం మనం తెలుగులో, దాని ద్వారా బయటికి పంపిస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగుకి సంబంధించిన సమస్యలు ఏమేమి ఉంటాయి, మా ఓపీడీలో ఏమేమి చూస్తామనేది నేను ఈరోజు చెప్తాను. దాని గురించి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా కొంచెం బ్రీఫ్గా చెప్తాను. పెద్ద పేగులో ముఖ్యంగా వచ్చే సమస్యలు మొదటగా కాన్స్టిపేషన్, మలబద్ధకము. ఇవి మేము కామన్గా పెద్దవాళ్ళు చూస్తుంటాము. అండ్ అవి కాకుండా పెద్ద పేగు రిలేటెడ్ అల్సర్స్ అంటే 2 రకాల వ్యాధులు ఉంటాయి. వాటిని ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాము. దాంట్లో ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధిలో 2 రకాలు, ఒకటి అల్సరేటివ్ కోలైటిస్, రెండవది క్రాన్స్ కోలైటిస్ అని 2 రకాల వ్యాధులు చూస్తుంటాము. ఇవి ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ వ్యాధిని మనం రెగ్యులర్గా చూస్తుంటాము. ఇట్లాంటి ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి ఉన్న వాళ్ళలో ముఖ్యంగా బ్లడ్ మోషన్స్ అంటే మోషన్లో బ్లడ్ రావడము అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ లూజ్ మోషన్స్ వెళ్ళడం అంటే రికరెంట్గా 5-6 టైమ్స్ ఒక రోజులో వెళ్ళడము, కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. అండ్ ఇదే కాకుండా నార్మల్గా పెద్ద పేగు రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా బయట ఫుడ్ తిన్నప్పుడు నార్మల్గా కొంతమంది విరేచనాలతో వస్తుంటారు. దాంట్లో కామన్ ఇన్ఫెక్షన్స్ అమీబిక్ ఇన్ఫెక్షన్స్ అంటాము. అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ సాల్మోనెల్లా అంటే టైఫాయిడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అయినా అవన్నీ టెంపరీగా ఒక 5-6 డేస్ 3-4 డేస్ ఉండే విరేచనాలతో వస్తుంది. ఇవే కాకుండా నార్మల్గా పాయు అంటే యానస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే ఫిషర్స్ అంటే ఈ యానల్ ఏరియా చివరి భాగంలో ఒక్కొక్కసారి కట్ అయినప్పుడు మోషన్లో బ్లీడింగ్ రావడము అండ్ మలం వెళ్తున్నప్పుడు మలద్వారం దగ్గర తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతూ వస్తుంటారు. అండ్ ఇవే కాకుండా పైల్స్ అంటే మొలలు అంటాం కాబట్టి దాంట్లో మలబద్ధకం ముఖ్యంగా ఉన్న వాళ్ళలో ఎక్కువ ప్రెషర్ నొక్కినప్పుడు ఈ పైల్స్ అనేది ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్లిపోయి బ్లీడింగ్ లాగా వస్తుంటాయి అన్నట్టు. ఇవి కామన్గా చూస్తుంటాము. కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళలో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ముఖ్యంగా డైవర్టికులర్ ప్రాబ్లమ్స్. డైవర్టికులర్ అంటే ఒక్కొక్కసారి పెద్ద పేగు ఒక్కొక్కసారి వీక్ అయినప్పుడు ఇవి చిన్న వీక్ స్పాట్స్ లాగా ఫామ్ అవుతాయి. వాటిని డైవర్టికులా అంటాం అన్నట్టు. ఈ వీటిలో నుంచి ఒక్కొక్కసారి బ్లీడింగ్ కావచ్చు. ఆ డైవర్టికులా లోపల మలం ఇరుక్కున్నప్పుడు ఇన్ఫెక్షన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నప్పుడు లేదా అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఈ పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ సీకం అంటే చిన్న పేగు చివరి భాగం నుంచి పెద్ద పేగు చివరి భాగం అంటే యానస్ వరకు కూడా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా మన ఇండియన్స్లో ఎక్కువ రెక్టమ్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు చివరి భాగంలో ఉండే రెక్టమ్ అనే ఏరియాలో ఎక్కువ క్యాన్సర్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ మనం పెద్ద పేగు రిలేటెడ్ రెగ్యులర్గా మేము మా ఓపీ బేసిస్లో చూసే సమస్యలు. సో వీటన్నిటికీ ఎట్లా చెకప్ చేయించుకోవాలనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిమ్టమ్స్ ఇంపార్టెంట్. సో పెద్ద పేగు రిలేటెడ్ సిమ్టమ్స్ ముఖ్యంగా వచ్చేది ఏంటంటే మోషన్లో బ్లడ్ రావడము, రెండవది మలబద్ధక సమస్య, మూడవది నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ అంటే రోజుకి 1-2 కాకుండా 5-6 టైమ్స్ మోషన్ రావడము, అండ్ కడుపు నొప్పి అంటే కడుపు కింది భాగంలో నొప్పి, భరించరాని నొప్పి వచ్చినప్పుడు, ఇట్లాంటి సమస్యలతో వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. సో ప్రిలిమినరీగా వాళ్ళు అసెస్ చేసి లైక్ అంటే పెద్ద పేగు చివరి భాగం సమస్యలా లేదు అని అంటే సీకం అంటే పెద్ద పేగు స్టార్టింగ్ పార్ట్లో ఉండే సమస్యల అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత ముఖ్యంగా కొలనోస్కోపీ అనే ఒక టెస్ట్. అంటే కొలనోస్కోపీ అంటే ఏంటంటే ఒక కెమెరా ద్వారా మల ద్వారం నుంచి ఒక కెమెరా పంపించి మేము పెద్ద పేగు మొత్తాన్ని కెమెరా ద్వారా పరీక్షిస్తాం. దాంట్లో ఏదన్నా లైక్ పేగులో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా లేదంటే పేగు రిలేటెడ్ క్యాన్సర్ ఏదైనా ఉంటే గడ్డలు అట్లా ఉంటే బయాప్సీ తీస్తుంటాము. లేదు మళ్ళీ చివరి భాగంలో బ్లీడింగ్ అట్లాంటిది ఏమన్నా వస్తే పైల్స్, ఫిషర్ వాటిని మనం నోటిఫై చేసి దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తాం. సో ఇది ముఖ్యంగా ఏంటంటే వ్యాధి నిర్ధారణ కోసం చేయవలసిన పరీక్షలు. ఇవే కాకుండా ఒక్కొక్కసారి రేర్గా అంటే
పెద్ద పేగుకు టీబీ, క్రాన్స్ డిసీజ్ అట్లాంటి సస్పెక్ట్ చేసినప్పుడు అవసరమైతే సిటీ స్కాన్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో కూడా, అంటే క్యాన్సర్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్, కడుపుకు సంబంధించిన సిటీ స్కాన్ మేము సజెస్ట్ చేస్తాం. స్టూల్ టెస్ట్ ఇన్ఫెక్షన్ కోసం బ్లడ్ పడుతుందా లేదా చూడడం కోసం స్టూల్లో బ్లడ్ ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అని అట్లాంటి టెస్టులు మనం చేస్తుంటాం. వీటితో పాటు రక్త పరీక్షలు కూడా ఒక్కొక్కసారి అవసరమైతే సిఆర్పి, ఈఎస్ఆర్ అనే రక్త పరీక్షలు, అంటే శరీరంలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందా తెలుసుకోవడం కోసం ఇండైరెక్ట్గా ఈ రక్త పరీక్షలు కూడా మేము సజెస్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ పద్ధతులు కొలనోస్కోపీ చేసిన తర్వాత, అంటే వ్యాధి సిమ్టమ్స్ని బట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ నార్మల్గా ఉంటుంది. మొదటగా నేను డిస్కస్ చేసింది కదా, క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్ ఇట్లాంటి వ్యాధులు ఉన్నప్పుడు టెంపరీగా స్టీరాయిడ్ మందులు, అవసరమైతే దాన్ని వ్యాధి తీవ్రతను తగ్గించడానికి మిసాలమైన్ అని ఒక టాబ్లెట్ ఫామ్ రూపంలో అయినా ఎనిమా రూపంలో ఇస్తుంటాము. దీన్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఒకవేళ అల్సరేటివ్ వ్యాధి, కోలైటిస్ వ్యాధి, క్రాన్స్ డిసీజ్ ఏ స్టేజ్లో ఉందని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒక్కొక్కసారి క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్, అంటే పెద్ద పేగులో ఏదైనా అంటే గడ్డల రూపంలో ఏమైనా చూసినా వాటిని మేము బయాప్సీ టెస్ట్కి పంపించేసి దాంట్లో వ్యాధి నిర్ధారణ, అంటే క్యాన్సర్ ఉంది లేదు అని డయాగ్నోస్ చేసిన తర్వాత సిటీ స్కాన్ అట్లాంటి పరీక్షలు చేసి క్యాన్సర్ స్పెషలిస్ట్కి పంపించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇప్పుడు మళ్ళీ చివరి భాగంలో ఉండే పైల్స్, ఫిషర్స్కి వాటి తీవ్రతను బట్టి స్టేజింగ్ చేస్తాము. పైల్స్లో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ పైల్స్ ఉంటే మందుల ద్వారా తగ్గించడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండి బ్లీడింగ్ ఎక్కువ వస్తుంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే రెక్టమ్కి సంబంధించిన ప్రోక్టాలజిస్ట్ స్పెషలిస్ట్ దగ్గర పంపించి ఇన్ కేస్ సర్జరీ అవసరమైతే వాళ్ళని సజెస్ట్ చేస్తాం. సో ఇవే కాకుండా నార్మల్గా మలబద్ధకం అట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు వ్యాధి తీవ్రతను తగ్గట్టు ఇన్ కేస్ లాక్సేటివ్స్, అంటే స్టూల్ని సాఫ్ట్ చేయడానికి వచ్చే మందులు కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ మలబద్ధక సమస్యను తగ్గించడానికి మేము మందుల రూపంలో ఇస్తుంటాం. నార్మల్గా ముఖ్యంగా మన ఇండియాలో ఏంటంటే కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా తక్కువ అవగాహన ఉంది. అంటే యూజువల్గా ఏంటంటే ఈ కొలనోస్కోపీ పద్ధతి అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చేయించుకుందాం అనే ఒక నోషన్లో ఉంటాం మన దగ్గర. కాకపోతే ఏంటంటే అమెరికాలో చెప్పిన పరిశోధనల ప్రకారం 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలకు ఒకసారి ఈ కొలనోస్కోపీ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కోలాన్ క్యాన్సర్ రిస్క్ అనేది, ముఖ్యంగా మలబద్ధకం, షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఈ కోలాన్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇదే పద్ధతిని ఇండియాలో కూడా మనం పాటిస్తున్నాం. కాకపోతే ఏంటంటే దీనిపైన అవగాహన లేదు. కాబట్టి నేను ముఖ్యంగా ఇది చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఎస్పెషల్గా ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కోలాన్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నా, మోషన్లో బ్లడ్ పడినా లేదా స్టూల్ టెస్ట్లో బ్లడ్ పడుతుంది అనే ఒక డౌట్ఫుల్ ఉన్న, మోషన్ నల్లగా వచ్చినా తప్పకుండా ఈ కొలనోస్కోపీ పద్ధతి నియర్ బై గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేయించుకోండి. అండ్ క్యాన్సర్ నివారణకు ఇది ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఈ క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ అట్లాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ కొలనోస్కోపీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మలబద్ధక సమస్యలు ఉన్నవాళ్ళు సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోకుండా, అంటే ఒక స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసి ఇది ఎందువల్ల వచ్చిందో నిర్ధారణ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ పైల్స్, ఫిషర్ స్టేజ్ని బట్టి ఇనీషియల్ స్టేజ్ అయితే మందుల రూపంలో, లేదు ఇన్ కేస్ మెడిసిన్స్ ఫెయిల్ అవుతే సర్జరీ రూపంలో కావాల్సిన ట్రీట్మెంట్ని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోండి. థ్యాంక్ యూ.